హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో టెట్కామ్ టీఆర్టీ 2018లో ఇంగ్లీష్ ఎస్ఏ పేపర్ ఒకసారి డిస్కస్ చేసుకుందాం. మన మిత్రులు కొంతమంది అడిగారు దాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయను అని. సో దాని గురించే ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ పేపర్ యాక్చువల్గా ఎలా ఉంటుందంటే సేమ్ మనకి రేపు జరగబోయే డిఎస్సి కూడా ఇదే ప్రాసెస్లో ఉండొచ్చు. 1 to 20 జీకే బిట్స్ ఉంటాయి, అంటే 10 మార్క్స్కి. 21 to 30 పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఉంటుంది, 10 బిట్స్ అంటే 5 మార్క్స్. అలాగే సైకాలజీ ఆర్ క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్కి వచ్చేసరికి 31 to 40 ఉంటాయి, 5 మార్క్స్ అంటే 10 బిట్స్ 5 మార్క్స్. ఆ తర్వాత 41 to 120 కంటెంట్ ఉంటుంది, 80 బిట్స్ 40 మార్క్స్కి వస్తాయి. 121 to 160 మెథడాలజీ ఉంటుంది, 40 బిట్స్ 20 మార్క్స్. ఆల్రెడీ మెథడాలజీకి సంబంధించినటువంటి పేపర్ నేను ఆల్రెడీ పెట్టాను, బిట్స్ ప్రాక్టీస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ కూడా చేసి పెట్టాను. అది ఒకసారి మీకు ఎండ్ కార్డ్స్లో ఇస్తాను, చూసుకోండి. తర్వాత ఇప్పుడు మనం డైరెక్ట్గా వెళ్తే 1 to 120 జీకే బిట్స్ ఉంటాయి. ఈ జీకే బిట్స్ కావాలనుకుంటే జస్ట్ వినండి, లేకపోతే డైరెక్ట్గా జస్ట్ 21 నుండి మీరు వినొచ్చు. జస్ట్ ఐ విల్ గివ్ యూ ద ఆన్సర్స్ ఆఫ్ దీస్ జీకే బిట్స్ ఆల్సో. జీకే బిట్స్ కొంతవరకు ఉపయోగపడే అవకాశం ఉంది, ఎందుకంటే కరెంట్ అఫైర్స్తో పాటు జీకే కూడా ఉంటుంది కాబట్టి వినండి, ఒకసారి చూసుకోండి, ఏం కాదు, మనకి బెనిఫిట్ ఉంటుందని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ద క్యాపిటల్ ఆఫ్ యాదవ కింగ్స్ వాజ్ యాక్చువల్లీ దేవగిరి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఆర్టికల్ 368, ఇందులో ఎక్స్ప్లెనేషన్ ఏమో డైరెక్ట్గా ఆన్సర్స్ చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. ఆర్టికల్ 368 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ amending process is the right answer. Next, first Indian to swim across English Channel in 1966. It was to Mihir Sen. Next, father of medicine, Hippocrates of Kos is the right answer. The first Indian institution of management, IIM, was established in 5th bit, that is 1961. And next, the founder of online marketplace Snapdeal.com is, who might be that? Kunal Bhal. Okay, that's the answer. Next, ఈసారి మనకు అడిగితే జుకర్బర్గ్ గురించి కానీ ఫేస్బుక్ లేకపోతే అమెజాన్ లేకపోతే వీళ్ళ గురించి ఏమైనా అడిగితే అడగొచ్చు. సో ఒకసారి చూసుకుందాం మనం. ఫస్ట్ టైం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ వాజ్ పర్ఫార్మ్డ్ బై డాష్. First time kidney transplantation was performed by dash. Dr. J.P. Merrill is the right answer. The person who is not a Nobel laureate in these. ఇక్కడ మదర్ తెరిసాకి నోబెల్ లారెట్ అంటే నోబెల్ ప్రైజ్ వచ్చింది. వంగారి మాతే మన 10th క్లాస్ 6th లెసన్లో 6th చాప్టర్లో ఉంటుంది, అదే ఎన్వైరన్మెంట్ చాప్టర్లో. ఆమెకి నోబెల్ ప్రైజ్ వచ్చింది. షిరిన్ ఇబాడి, ఈమెకు కూడా నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఈమె ఒక ఇరానియన్ సోషల్ వర్కర్ అనమాట, లాయర్. ప్లస్ she had that means she is working or fighting for the rights of women and children abused areas. ఇలాంటి వాటి మీద ఫైట్ చేసిన ఆమెకి అందుకే నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఈ డోరిస్ లెస్సింగ్ మాత్రం ఈమెకి ఇంతవరకు నోబెల్ ప్రైజ్ అనేది లేదు, కాబట్టి నోబెల్ ప్రైజ్ విన్నర్ కానిది ఎవరంటే ఆమె ఆన్సర్. ది ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ టు హ్యావ్ ఆనర్ ఆఫ్ భారత్ రత్న, ఇంకా మనకి తెలిసిందే, గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్. ద పర్సన్ హూ ఈస్ నోన్ యాజ్ షేక్స్పియర్ ఆఫ్ ఇండియా కాళిదాసు, ఇది అందరికి మనకు తెలిసిందే. Rank of India in the world in carbon dioxide emission as per the study made by International Emergency Agency was, that is, 3rd rank. Okay, next, the date on which United Kingdom is going to leave European Union. నాకు తెలిసి మనకు అవసరం లేదు, ఎందుకంటే ఎప్పుడో జరిగిపోయినవి. బట్ ఆన్సర్ అయితే 29/3/2019. The person who resigned as the president of Zimbabwe on 21/11/2017, దీని ఆన్సర్ వచ్చేసి రాబర్ట్ ముగాబే. నెక్స్ట్ 14th, Indian woman who won gold medal in World Weight Lifting Championship competitions in 48 kg category held on 29/11/2017. సో ఈమె ఎవరు అంటే సైఖోమ్ మీరాబాయ్ చాను. ఓకే, ఇది కూడా బిట్ కొంతవరకు ఉపయోగపడవచ్చు, బట్ ఓకే. నేమ్ ఆఫ్ ద ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్ ICBM టెస్టెడ్ బై నార్త్ కొరియా ఇన్ ద లాస్ట్ వీక్ ఆఫ్ November 2017 ఈజ్ హాసాంగ్. యాక్చువల్లీ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్,
Proposals for legislative council of this state was approved by the state cabinet on 24/8/2017 was actually Odisha. Odisha was the right answer. The first airport in Sikkim was inaugurated by Prime Minister Modi in this town. ఏ టౌన్లో మోడీ దీన్ని ఇనాగరేట్ చేశాడు అంటే పాక్యాన్. సెకండ్ ఆప్షన్ is the right answer. Next, this person is appointed as chief economist for International Monetary Fund IMF in October 2018. Option 3, Geeta Gopinath. This country is not visited by Vice President of India during his tour from 14/9/2018 to 21/9/2018. So, ఏంటంటే Slovakia is the right answer. The chairman of Union Public Service Commission appointed on 10/6/2018. Who was the chairman? అంటే 20th bit. Option 3 is the Arvind Saxena is the right answer. ఇప్పటి నుండి మనకు కొంచెం ఇంపార్టెంట్, ఇవి చాలా మనకి మళ్ళీ రిపీట్ అయ్యే అవకాశాలు ఉంది కాబట్టి ఇది పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ గురించి వస్తుంది కాబట్టి ఇది మనం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. దిస్ హిందూ ఫిలసాఫికల్ థియరీ ఈస్ ద బేసిక్ ఆబ్జెక్టివ్ ఇన్ ఇవాల్వింగ్ బుద్ధిస్ట్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ టు రెక్టిఫై ద డిఫెక్ట్స్ ఇన్ హిందూ ఎడ్యుకేషనల్ సిస్టమ్. సో ఆప్షన్ వచ్చేసి మోక్ష సాధన థియరీ. సో హిందూ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి కొన్ని లోపాలను సరిచేయడానికి బుద్ధిస్ట్ అవలంబించినటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏంటి అంటే మోక్ష సాధన థియరీ అనేదాన్ని ఎక్కువగా తీసుకున్నారు. ఇన్ ద ఎర్లీ 19th century ఎడ్యుకేషన్ వాస్ నాట్ ప్రోగ్రెస్డ్ అట్ లార్జ్. ద రీజన్ వాజ్ 19th century ఎర్లీ అంటే 18 బిగినింగ్లో 1810 1811 అట్లా ఆ బిగినింగ్ టైంలో ఎందుకు ఎడ్యుకేషన్ అంత ప్రోగ్రెస్ కాలేదు అంటే ఆ రోజుల్లో ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ ఇట్స్ ఫర్ ఇలైట్. అదే మనం చెప్పుకుంటాం కదా డౌన్వర్డ్ ఫిల్టరేషన్ థియరీ చెప్పుకున్నాం కదా. సో ఓన్లీ ఫర్ ద అప్పర్ క్లాస్ పీపుల్కి మాత్రం ఎడ్యుకేషన్ ఉండేది. అందుకే మెయిన్గా ఎడ్యుకేషన్ అంత ప్రాస్పరస్గా ఉండలేదు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ద ఇయర్. సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ డ్యూరింగ్ ద ఇయర్. 23rd బిట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి 1921 is the right option. The chairman of the school complex is headmaster of secondary school. Okay. The article and clause of Indian Constitution has the provision of reservations for SCs, STs in government jobs. So, ఇది Article 16 4th clause is the right answer. Article 16 4th clause is there. 4 4s are 16. అట్లా గుర్తుపెట్టుకోండి. 4 4s are 16. Okay. Next, the Code of Professional Ethics for Teachers were declared by NCERT in the year 1997. నా 10th క్లాస్ అయిపోయిన సంవత్సరం అనమాట అది. నేను ఇలా గుర్తుపెట్టుకున్నాను, మీకు కూడా ఏదైనా కోడ్ గుర్తుపెట్టుకోండి. ద కోడ్ ఆఫ్ ప్రొఫెషనల్ ఎథిక్స్ ఫర్ టీచర్స్ వర్ డిక్లేర్డ్ బై NCERT in the year 1997. Okay. The pass percentage of marks to be secured by a visual, hearing and speech impaired students in SSC examinations is 20%. 20%. గుర్తుపెట్టుకోండి. Nalikali strategy of learning is a type of learning: formal learning, social learning, joyful learning, non-formal learning. ఇది యాక్చువల్గా కర్ణాటకలో ఎక్కువగా ఇంప్లిమెంటేషన్లో ఉంది. ఇది ఏంటంటే జాయ్ఫుల్ లెర్నింగ్ని ఎంకరేజ్ చేస్తుంది. నలికలి అనేది కర్ణాటక బేస్డ్ స్కీమ్, అది ప్రోగ్రామ్ అనమాట. వాళ్ళు ఎక్కువగా వాడతారు ఇది. తర్వాత ఇండియా వైడ్ స్ప్రెడ్ చేస్తున్నారు. తర్వాత ది ఆర్టికల్స్ 15, 16 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ కనెక్టెడ్ విత్. ద ఆర్టికల్స్ 15, 16 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్ కనెక్టెడ్ విత్ 29th బిట్ వచ్చేసరికి మనకి సెకండ్ ఆప్షన్ ప్రోగ్రెస్ ఆఫ్ ఉమెన్ ఎడ్యుకేషన్. ఉమెన్ ఎడ్యుకేషన్ అనేది 15, 16 అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, అకార్డింగ్ టు RTE 2009 రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది 2009, పనిషింగ్ చిల్డ్రన్ ఈజ్ అఫెండబుల్. ద యాక్ట్ నంబర్ ఈజ్ పనిషింగ్, మనం పిల్లల్ని పనిష్ చేయడం అనేది చాలా నేరం కింద పరిగణిస్తారు. అది ఏంటంటే ఆర్టికల్ 35. ఓకే, RTE 2009 ప్రకారం పిల్లల్ని పనిష్ చేయకూడదు. ఆర్టికల్ 35. Next, a group of students have prepared oxygen in the science laboratory under the guidance of science teacher.
The students have followed one of the following types of learning here, that is procedural learning. One of the following intelligence plays a major role in understanding social and cultural relations. Option 4, verbal language intelligence అనేది మెయిన్గా ఎక్కువగా డామినేట్ చేయం. వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇంటెలిజెన్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ అండర్స్టాండింగ్ సోషల్ అండ్ కల్చరల్ రిలేషన్స్. సో వర్బల్ లాంగ్వేజ్, మనం ఏదైనా సొసైటీని అర్థం చేసుకోవాలన్నా ఉండాలన్నా అంటే కూడా మనకు వర్బల్ లాంగ్వేజ్నే బేస్ చేసుకుంటాం. మనం వెళ్ళి అక్కడ వాళ్ళతో మాట్లాడటం, వాళ్ళతో ఉండటం, దీన్ని బట్టి. సో విజువల్ అంటే అది వేరే, చూడటం వల్ల అంత కల్చరల్ డెవలప్మెంట్ అండర్స్టాండింగ్ రాదు. ఇంట్రాపర్సనల్ అంటే అది మనిషి వ్యక్తి అంతర్గత. ఓకే, సో మ్యాథమెటికల్ అనేది కాదు అసలు. The class teacher of 10th class, Mr. Mahesh, wanted to find out in which profession his students are going to shine in future. The test that helps Mr. Mahesh is achievement test, intelligence test, aptitude test, attitude test. This is aptitude test, 33 aptitude test. ఒక వ్యక్తి ఫ్యూచర్లో ఏమవుతాడో తెలుసుకోవాలంటే అది యాప్టిట్యూడ్ టెస్ట్ల ద్వారానే తెలిసింది. అంటే ఈ ఎక్కువగా మనకి ఎంప్లాయీస్ కొంచెం సాఫ్ట్వేర్ కంపెనీస్లో వాటిలో కొంచెం పెద్ద కంపెనీలో యాప్టిట్యూడ్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే వాడు ఇన్ ఫ్యూచర్ ఎలా బిహేవ్ చేస్తాడో కూడా అర్థమైపోద్ది ఆ టెస్ట్లు కండక్ట్ చేస్తే. ఓకే, రాణి వాజ్ ఆస్క్డ్ బై హర్ టీచర్ టు లెర్న్ ద కాన్సెప్ట్ ఫండమెంటల్ రైట్స్ బై యూసింగ్ టెక్నికల్ మషిన్. ద ఫాలోయింగ్ ఈస్ నాట్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద టీచర్ ఇన్ సజెస్టింగ్ టీచింగ్ మషిన్. సో ఇది ఈజ్ నాట్ ద మోటివ్ ఆర్ ద ఇంటెన్షన్ అని అన్నాడు. కాబట్టి ఇది ఏంటంటే 4th ఆప్షన్, టు ఇన్సిస్ట్ ద లెర్నర్ ఫర్ ఇమ్మీడియట్ కంప్లీషన్ ఆఫ్ ద టాస్క్ అనేది మాత్రం కాదు. మిగిలిన టు ఎంకరేజ్ ద లెర్నర్ టు లెర్న్ అన్ హర్ ఓన్ పేస్, టు ఫెసిలిటేట్ ద లెర్నర్. ఎప్పుడైనా సరే సిసి అంటే ఫెసిలిటేట్, ఈ మాట మనకి మెయిన్గా వర్తిస్తూ ఉంటుంది. లెర్న్ టు నో హర్ ప్రోగ్రెస్ ఇమీడియట్లీ, టు హెల్ప్ ద లెర్నర్. ఇక్కడ ఆర్మిస్ అయింది, యాక్చువల్గా మన మిస్టేక్ కాదు, టైపోగ్రాఫికల్ మిస్టేక్. టు హెల్ప్ ద లెర్నర్ ఫర్ యాక్టివ్ లెర్నింగ్, ఇవన్నీ ఓకే, ఇది మాత్రం కాదు. The first step of learning for a student to continue in the process of learning is. So the first step of learning for a student, అసలు ఏం కావాలి స్టూడెంట్ నేర్చుకోవడానికి అంటే? గోలా, లెర్నింగ్ ఎన్వైరన్మెంటా, మోటివా, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఫస్ట్ థింగ్ ఈజ్ మోటివ్. ఆ మోటివ్ ఉండాలి, నేను ఇది నేర్చుకోవాలి అని ఉండటం అనమాట. ఓకే, తర్వాత గోల్ సెట్టింగ్, లెర్నింగ్ ఎన్వైరన్మెంట్, లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అవన్నీ తర్వాత. The students of 8th class were found to be creative when observed by Mr. Sunil, the class teacher. He wanted to conduct some more creative tests. Here, he need not consider one of the following. He need not consider. అంటే ఇక్కడ కూడా సేమ్, నాట్, అవసరం లేనిది గుర్తించు. నావెల్టీ అంటే కొత్తదనం, ఫ్లెక్సిబిలిటీ అంటే ఫ్లెక్సిబుల్గా ఏదంటే అటు ఉండటం, ఒరిజినాలిటీ ఓకే. యాక్యురసీ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ మనం కూడా చాలాసార్లు ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు పిల్లల్ని వాళ్ళు మాట్లాడనియాలి. ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఇంప్రూవ్ అయ్యింది. మాట్లాడనీయకుండా మధ్యలో అది తప్పు మాట్లాడు, ఇది తప్పు మాట్లాడు అన్నాం అనుకో, వాడి ఫ్లో దెబ్బతినిద్ది, వాడి కాన్ఫిడెన్స్ దెబ్బతినిద్ది, వాడు ఇంకా ఫ్రీగా మాట్లాడలేడు అనమాట. లెట్ హిమ్ స్పీక్ ఫస్ట్, డోంట్ కాన్సన్ట్రేట్ ఆన్ యాక్యురసీ ఫస్ట్. మాట్లాడుతూ ఉంటే ఆటోమేటిక్గా తర్వాత మనం కరెక్ట్ చేయొచ్చు. అసలు కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు, వాడు నేర్చుకుంటాడు కూడా. నెక్స్ట్ 37th bit. మిస్టర్ శ్యామ్ లెర్న్డ్ అ లిస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ వర్డ్స్ ఫస్ట్ అండ్ ఎ లిస్ట్ ఆఫ్ హిందీ వర్డ్స్ లేటర్. వెన్ హీ ఈస్ ట్రైంగ్ టు రికలెక్ట్ ద ఇంగ్లీష్ వర్డ్స్, instead of English words he is recollecting Hindi words. The reason is, so ఇది మొదటి నేర్చుకున్నది రెండో దానికి ఆటంకం వస్తే, లేదా రెండవది ఫస్ట్ దానికి ఆటంకం వస్తే అని మనకి సైకాలజీలో ఇవి వస్తుంటాయి. దాన్ని 37th అది వచ్చరికి ఆప్షన్ రెట్రో ఇన్హిబిషన్ అంటాం అనమాట. ప్రొయాక్టివ్ ఆర్ రెట్రోయాక్టివ్, ఈ రెండు ఆపోజిట్గా నడుస్తూ ఉంటాయి. సో ఇది అంటే Mr. Shyam learned a list of English words first and a list of Hindi words later when he is trying to recollect the English words. అంటే మొదటి నేర్చుకున్న దానికి ఆటంకంగా రెండవది వస్తూ ఉంటే దాన్ని రెట్రోయాక్టివ్ అంటారనమాట. సో అలా కాకుండా మనకి రెండోసారి నేర్చుకునేది ఫస్ట్ నేర్చుకున్న దానికి సహకరిస్తే అది ప్రొయాక్టివ్ కిందకి వస్తుంది అనమాట. నెక్స్ట్, Kamala failed in 10th class examination. Her father scolded her instead of understanding the actual reasons. Kamala went to her room and thrown away all the books and other things. The defense mechanism used by Rakshaka Tantralu. Idi okay. The defense mechanism used by her is ఏంటి ఇక్కడ? డిస్ప్లేస్మెంట్, కంపెన్సేషన్, ప్రొసెక్షన్, రిగ్రెషన్. సో ఇది ఏంటంటే డిస్ప్లేస్మెంట్ అయింది అనమాట. డిస్ప్లేస్మెంటే విస్థాపనం, అత్త మీద కోపం దుత్తం మీద చూపించడం, తండ్రి తిడితే పోయి బుక్స్ విసిరేస్తుంది అనమాట.
సో కంపెన్సేషన్ అంటే పరిహారం, ప్రొజెక్షన్ అంటే ప్రక్షేపణ, రిగ్రెషన్ అంటే అదే తెలుగులో కరెక్ట్గా చిన్నపిల్లలు అయిపోవటం, తిరోగమనం ఏదో ఉంటుంది అది. ఓకే, నెక్స్ట్ one of the following is not a part of personality assessment in Rorschach ink blot test. One of the following is not a part of personality. ఎక్కువగా మనం గమనిస్తే ఈజ్ నాట్ నెగటివ్ స్టేట్మెంట్స్ ఇచ్చి ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. సో మనం ఇలా కాన్సన్ట్రేట్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే, కొంచెం కేర్ఫుల్గా చూస్తూ ఉండండి. సో ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ పర్సనాలిటీ అసెస్మెంట్ ఇన్ Rorschach ink blot test అంటే సమ్మరీ ఈజ్ నాట్ ద మెయిన్ పార్ట్. Sunita is the daughter of a gout employee. When her father got transferred to Hyderabad, she felt happy. But she also likes the present school very much. The conflict Sunita experiences. అంటే ఇక్కడ ఆమెకు రెండు ఇష్టమే, హైదరాబాద్ వెళ్తే ఇష్టమే, అట్లా అని స్కూల్ కూడా ఇష్టమే. ఇప్పుడు ఏ కాన్ఫ్లిక్ట్ అంటే అప్రోచ్ అండ్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్. మనం ఆల్రెడీ రక్షక తంత్రాలు ప్లస్ ఈ కాన్ఫ్లిక్ట్ గురించినటువంటి వీడియో చేశాను. మీరు ఒకసారి నేను ఈ పైన ఐకార్డ్స్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను, లేదంటే ఎండ్ కార్డ్స్లో ఉంటే చూడండి మీరు. సో అప్రోచ్ ఏదైనా రెండు ఇష్టమైన వాటిని వదులుకోవాల్సి వచ్చినప్పుడు అది అప్రోచ్. రెండు ఇష్టం లేని వాడిని ఏదో ఒక దాంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సి వస్తే అది అవాయిడెన్స్. ఒకటి ఇష్టం ఒకటి కష్టం అంటే అప్పుడు అప్రోచ్ అండ్ అవాయిడెన్స్. రెండు అంటే రెండిట్లోనూ కష్టం నష్టం, రెండు ఇష్టం కష్టం రెండు ఉంటే మల్టిపుల్ అవాయిడెన్స్, మల్టిపుల్ అప్రోచ్ కాన్ఫ్లిక్ట్ అని అంటాం అన్నమాట. నెక్స్ట్ ఓకే, అంతవరకు మనకి సైకాలజీ అయిపోయింది. ఇప్పుడు కంటెంట్ స్టార్ట్ అయింది. డోంట్ లుక్ సో డాఫ్ట్ దీని మీనింగ్ ఏంటి? సినానిమ్ ఆఫ్ ద వర్డ్ అంటే స్టూపిడ్. ఇది మనకి డియర్ డిపార్టెడ్ లెసన్లో వస్తుంది. డియర్ డిపార్టెడ్ తెలుసు కదా. నెక్స్ట్ చూస్ ద సినానిమ్ ఆఫ్ ద వర్డ్ షాక్ అంటే హట్. సో ఇది నాకు తెలిసి ఎన్వైరన్మెంట్ లెసన్స్లో వచ్చే అవకాశం ఉంది, విలేజెస్ దాంట్లో. The book has certain allure for which it is hard to find a reason. Alluring means attractive, దాని మీనింగ్ యాక్చువల్లీ. అంటే దీనికి ఆపోజిట్ వర్డ్ ఏమైందంటే రిపల్షన్. ఇక్కడ యాంటానిమ్ అడిగాడు కాబట్టి రిపల్షన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ మోహన్ ఈజ్ అన్ ఇండస్ట్రియస్ స్టూడెంట్. ఇండస్ట్రియస్ అంటే వర్కింగ్ హార్డ్ అని అర్థం. ఇక్కడ దాని మీనింగ్ యాంటానిమ్, అగైన్ యాంటానిమ్ కాబట్టి ఇండాలెంట్. ఈ కాన్షియస్, ప్రాంప్ట్, విజిలెన్స్ ఇవి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఇండాలెంట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. శేఖర్ ఈజ్ ఏ టీటోటాలర్. టీటోటాలర్ అంటే మీకు అందరికి తెలిసిందే, హీ నెవర్ టేక్స్ ఆల్కహాల్. లోకేష్ ట్రైస్ టు మేక్ సంథింగ్ లెస్ గుడ్ బై క్రిటిసైజింగ్ ఇట్. హీ ఈస్ థీయిస్ట్, డిట్రాక్టర్, స్నాబ్, మర్సినరీ. థీయిస్ట్ అంటే తెలుసు, పర్సన్ హూ బిలీవ్స్ ఇన్ గాడ్. ఇక్కడ తర్వాత స్నాబ్ అంటే ఈయన కూడా ఒక రకమైన ఓకే, హీ లవ్స్ ఓన్లీ ద అప్పర్ క్లాస్, మనీ ఇలాంటి వాటిని మాత్రం ఇష్టపడేవాడు. మర్సినరీ అంటే కేవలం డబ్బు కోసమే పనిచేసేవాడు, మర్సినరీ అంటాం. సో రైట్ ఆన్సర్ ఈస్ డిట్రాక్టర్. The jury investigated the scam and found the people who were involved into. Choose the phrasal verb that can replace the expression investigated in the sentence above. So backed up, faced off, ate away. సో ఇవి కాదు, లుక్ ఇన్ టు, ఇవి చాలా ఇంపార్టెంట్. లుక్ ఇన్ టు, లుక్ ఫర్. ఓకే, లుక్ ఫర్ అంటే సర్చ్, లుక్ ఇన్ టు అంటే కేర్ఫుల్ అబ్జర్వేషన్ చేయడం. తర్వాత ఇక్కడ చూడండి, లుక్ ఆఫ్టర్. ఇట్ ఈస్ హార్డ్ ఫర్ యూ టు లుక్ ఆఫ్టర్ 3 children. లుక్ ఆఫ్టర్ అంటే మనం తెలుసు మనందరికీ, టేక్ కేర్ ఆఫ్. పోస్ట్ ప్లస్ ఆపరేటివ్, పోస్ట్ ఆపరేటివ్. ద ప్రిఫిక్స్ పోస్ట్ ఇన్ పోస్ట్ ఆపరేటివ్ గివ్స్ ద మీనింగ్ ఆఫ్ పోస్ట్ అంటే ఆఫ్టర్, ప్రీ అంటే ముందు. ఇదందరూ మనకు కొంచెం గుర్తుపెట్టుకోవాలి, అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళు కొంచెం గుర్తుపెట్టుకోండి. చూస్ ద సఫిక్స్ దట్ కెన్ బి యూస్ టు మేక్ అన్ అడ్జెక్టివ్. సో సఫిక్స్, ఈ సఫిక్స్ యాడ్ చేస్తే అది అడ్జెక్టివ్లా మారిపోద్ది. ఇది డమ్, షిప్, ఎస్ఎస్ అనేది అన్ని నౌన్ కింద కదా. ఫ్రీడమ్, ఓకే, ఫ్రెండ్షిప్ అన్ని నౌన్సే అవుతాయి. ఓకే, కానీ ఇక్కడికి వచ్చేసరికి ఐవిఈకి వచ్చేసరికి మళ్ళీ ఇది ఈఎస్ఎస్, ఎల్ఈఎస్ఎస్ అలా ఉంటే అది వేరే, కానీ ఇక్కడ ఈఎస్ఎస్ ఇచ్చాడు కాబట్టి అది కాదు. ఐవిఈ అంటే అట్రాక్ట్, అట్రాక్టివ్. ఓకే, ఇంప్రెసివ్ అది అడ్జెక్టివ్గా కన్వర్ట్ అవుతుంది అనమాట. చూస్ ద రాంగ్ కలొకేషన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ర్యాపిడ్ చేంజ్ కెన్ బి ఇల్లిటరేట్ పేపర్, డౌటే. ఇంప్రెసివ్ మూడ్, ఓకే. స్టన్నింగ్ బ్యూటీ, రైట్. సో ఇల్లిటరేట్ పేపర్ అనేది ఉండదు మ్యాక్సిమం.
I have to attend a viva voce. Viva అంటే మనందరికీ తెలిసిందే, a spoken exam. Choose the correct spelling of the word defiant. ఇది correct answer. 53. Next, 54. Two sisters drew a hard bargain over the sharing of property. Choose the meaning of the idiomatic expression drew a hard bargain. Drew a hard bargain అంటే work hard to negotiate an agreement in one's own favor. సో ఇదే రైట్ ఆన్సర్. ఇంకా మనం టైం వేస్ట్ చేసుకోవటం అనవసరం. నెక్స్ట్, choose the correct sentence in which over has been used as a preposition. He left the playground after the match was over. Over అంటే ఇక్కడ కంప్లీట్, ఫినిష్డ్ అని అర్థం, కాబట్టి ఇది ప్రిపోజిషన్ కాదు. యువర్ వర్క్ ఈజ్ నాట్ స్టిల్ ఓవర్, ఇది కూడా ప్రిపోజిషన్ కాదు, అంటే కంప్లీట్ అని అర్థమే ఇక్కడ కూడా. ఐ ఫెల్ ఓవర్, ఇది యాడ్వర్బ్. ఐ ఫెల్ ఓవర్ వెన్ హీ పుష్డ్ మీ, ఇది యాడ్వర్బ్ కిందకి వస్తుంది. ద సన్ షైన్స్ ఓవర్ ద అర్త్, ఇది రైట్ ఆన్సర్. దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే. My house stands dash all the other houses in the street as it is big in size. In accordance with కాదు, in addition to కాదు, ahead of కాదు, apart from. Apart from is the right answer. Salman Rushdie's Midnight's Children are my favorite novel. ఇందులో రాంగ్ పార్ట్ ఏంటంటే ఆర్. మిడ్నైట్స్ చిల్డ్రన్ అనేది ఒక నావెల్ నేమ్, కాబట్టి ఇక్కడ మనం ఈజ్ రావాలి, సింగులర్ కాబట్టి. చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ వర్డ్ ఆర్డర్ ఇచ్చాడు. సో ఇది సింపుల్గానే ఇచ్చాడు. కావ్య ఈజ్ కీన్ టు బికమ్ అన్ ఎయిర్ హోస్టెస్. ఇప్పుడు చదువుకుంటే ఇంత సింపుల్గా ఉన్నాయి, అప్పుడు ఎందుకు నేను రాయలేకపోయాను, ఎందుకు మనకి ఇట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ ఇప్పుడు అలా ఈజీగానే ఉంటాయి మనకి. అంటే ఏదైనా అయిపోయిన తర్వాతనే అన్ని మనకు వస్తుంటాయి. అలా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినాక కూర్చుంటే అన్ని టెన్షన్లు, ఇదా అదా ఇదా, ఇట్లాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి అనమాట. సరే, ఈ ఒకసారి మీరు నా కోసం ఈ వీడియోని లైక్ చేయండి, ఎందుకంటే చాలా కష్టపడి ఈ పీడిఎఫ్లు గ్యాదర్ కీస్ చూసుకొని. ఓకే, ప్లీజ్ లైక్ మై వీడియో, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ మైట్ హ్యాస్ బీన్ యూజ్డ్ ఇన్ టు ఎక్స్ప్రెస్ పర్పస్. ఐ స్టెప్డ్ అసైడ్ సో దట్ షీ మైట్ గో ఇన్. ఇది సో దట్ వచ్చిందంటే పర్పస్, ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నది. సో దట్ అనేది పర్పస్ కోసమే ఉపయోగిస్తాం, కాబట్టి టైం వేస్ట్ చేసుకోకుండా ఆన్సర్ ఇదే రైట్. Next, choose the verb that can be used to express a strong moral obligation. Strong moral obligation ఇంకా అందరికి తెలిసిందే must. ఓకే, strong must. Next, why did your father refuse such an honorable job? ఇది passive voice అని అడిగాడు. యువర్ ఫాదర్ సబ్జెక్ట్ అయితే, రెఫ్యూజ్ అనేది వర్బ్ అయితే, సచ్ అన్ ఆనరబుల్ జాబ్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ మనకి టెన్స్ డిడ్ ఉంది కాబట్టి డిడ్లో వాజ్ వస్తుంది. ఓకే, డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎప్పుడు వైతోనే స్టార్ట్ అవుతాయి. ఇది హెల్పింగ్ వర్బ్ కూడా యాజ్ ఇట్ ఈస్గా వస్తుంది. ఇందులో డిడ్ ఉంది, హ్యాడ్ ఉంది, సచ్ ఇలా ఉంది కాబట్టి డైరెక్ట్లీ ఇది తీసుకోండి. ఓకే, వై వాజ్ సచ్ అన్ ఆనరబుల్ జాబ్ రిఫ్యూజ్డ్ బై యువర్ ఫాదర్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, a small cut like that is nothing. A small cut like that is nothing. So choose the correct question tag. నిన్నే మనం ఒక క్వశ్చన్ ట్యాగ్స్ మీద కూడా వీడియో చేసుకున్నాం. ఈజ్ నథింగ్, ఇక్కడ ఈజ్ ఉంది కాబట్టి తీసుకోండి. కాకపోతే ఇక్కడ నథింగ్ నెగటివ్ ఫామ్ కాబట్టి ఈజ్ ఇట్ ఈస్ ద రైట్ ఆన్సర్. 62. ఓకే, I have acted foolishly, said Ali, in what I did. Choose the correct reported speech of the above sentence. I have acted foolishly in what I did, said Ali. ఇది పాస్ట్ టెన్స్, సింపుల్ పాస్ట్ లో ఉంది కాబట్టి, సారీ ప్రజెంట్ పర్ఫెక్ట్ లో ఉంది కాబట్టి సింపుల్ గా మనం పాస్ట్ పర్ఫెక్ట్ లో తీసుకెళ్ళొచ్చు. Ali admitted that he acted foolishly in what he had done. Okay, this is what the right answer. Ali admitted that he had acted foolishly in what he had done. ఓకే, సో ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్ పాస్ట్ పర్ఫెక్ట్ లోకి వెళ్తుంది, అలాగే సింపుల్ పాస్ట్ కూడా ప్రజెంట్ పాస్ట్ పర్ఫెక్ట్ లోకి వెళ్తుంది. అది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ లో మనం చూసుకోవచ్చు. She said, I will take you to the park.
She said, I will take you to the park. So the indirect speech of the above sentence. She said, she asked, she said that I would rather. Is wrong. She asked కాదు. She offered can be. She said that she took. ఇది రాదు. took అనేది maximum రాదు, ఎందుకంటే అది I will ఉంది కాబట్టి ఆన్సర్ she offered to take me to the park. So it is an offer. Okay. Choose the compound sentence among the following. He is more. Compound sentence అంటే మనకు తెలుసు కదా, ఫ్యాన్ బాయ్స్ ఇలాంటి వాటితోటి. ఫ్యాన్ బాయ్స్ అంటే ఫర్ అండ్ నీదర్ నార్ ఫర్ సో బట్ ఇలాంటి వాటితో వచ్చేసరికి అవి కాంపౌండ్ సెంటెన్స్. మిగిలినవి దో, ఆల్దో, ఇఫ్, సిన్స్, యాజ్ ఇలాంటి వాటికి వస్తే అవి మనకి కాంప్లెక్స్ సెంటెన్సెస్. అలాగే రిలేటివ్ క్లాసెస్ ఉన్నాయి కూడా కాంప్లెక్స్ సెంటెన్సెస్. ఓకే. కాబట్టి ఇక్కడ మనకి హీ ఈస్ మోర్ ఫిలాసఫర్ దాన్ అ పొయిటిక్. ఇందులో ఒకటే సెంటెన్స్ కాబట్టి దీన్ని ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇఫ్ అని ఉంది కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ కింద పోద్ది, కాబట్టి ఇది మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఐ హ్యావ్ ఫౌండ్ ద బుక్ దట్ ఐ హ్యాడ్ లాస్ట్. చెప్పుకున్నాం కదా, రిలేటివ్ క్లాసెస్ ఇలాంటివి ఉన్నా కూడా అది మోస్ట్లీ కాంప్లెక్స్ సెంటెన్సే. ఇది వీ డిసైడ్ టు రీప్ దేర్ ఫోర్ వి సా, ఇది కాంపౌండ్ సెంటెన్స్. He was the most learned of the judges who lived at that time. This sentence is, he was the most learned of the judges who relative class. Kabatti this sentence is a complex sentence, simple sentence, compound sentence, a compound complex sentence. Kabatti ఇది complex sentence. గుర్తుపెట్టుకోండి. Choose the sentence that indicates giving a permission. అంటే పర్మిషన్ ఇవ్వటం. మే ఐ గో హోమ్ ఇది సీకింగ్ పర్మిషన్. యూ కెన్ గో హోమ్ ఇది పర్మిషన్ ఇవ్వటం. ఐ కెన్ గో హోమ్ అనేది ఇట్ డజంట్ కమ్ అండర్ పర్మిషన్. ఐ మే గో హోమ్ అనేది మనం చెప్పుకుంటే అది పర్మిషన్ కిందకి రాదు. ఓకే. యూ కెన్ గో హోమ్ అనేది మనకి రైట్ ఆప్షన్. వై డోంట్ యూ సీ యువర్ డాక్టర్ ఫర్ ట్రీట్మెంట్? ద అబౌవ్ సెంటెన్స్ ఇండికేట్స్ ఏ సజెషన్. ఓకే. రిక్వెస్ట్ కాదు, ఆర్డర్ కాదు, స్టేట్మెంట్ కాదు. సో ఇది ఒక రకమైనటువంటి సజెషన్ అనమాట. ఓకే. చూస్ ద సెంటెన్స్ ఇన్ విచ్ ఏ నౌన్ హ్యాస్ బీన్ యూజ్డ్ యాజ్ అన్ అడ్జెక్టివ్. నౌన్ను అడ్జెక్టివ్ లాగా యూజ్ చేసిన సెంటెన్స్ అంటే ఫ్యూ పర్సన్స్ ఇది కాదు. హీ హ్యాస్ లిటిల్ అప్రిసియేషన్ ఇది కూడా కాదు. గుడ్ పోయిట్రీ గుడ్ కూడా కాదు. ఐ మెట్ ఏ లిటిల్ కాటేజ్ గర్ల్ ఇది కాటేజ్ అనేది నౌను. అట్ ద సేమ్ టైం ఇక్కడ కాటేజ్ గర్ల్ ఇక్కడ ఇట్లా టూ నౌన్స్ పక్క పక్కన యూజ్ చేస్తే ఒక నౌను అడ్జెక్టివ్ కింద కన్వర్ట్ అవుతుంది. ఓకే. ఇట్లా బుక్ షెల్టర్ రెండు నౌన్సే, కానీ ఇక్కడ బుక్ అనేది బుక్ షెల్ఫ్. బుక్ అనేది అంటే కాంపౌండ్ వర్డే. ఇఫ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ అండర్లైన్డ్ ఓన్లీ బుక్ దట్ కమ్స్ అండర్ అడ్జెక్టివ్. ఓకే. ఇట్లా కూడా మనం గుర్తుపెట్టుకోవచ్చు. He is hence unable to refute the charge. Choose the part of speech of the word hence. Adverb of manner, adverb of reason, adverb of degree, adverb of time. ఇది adverb of reason. Hence. We have enough food to last a week. Choose the part of speech of the word enough. Enough food. Food అనేది ఫుడ్, యాక్చువల్గా ఫుడ్ కాదు. ఫుడ్ అనేది నౌన్ అయితే ఇనఫ్ ఫుడ్ అనేది ఇక్కడ ఇనఫ్ అనేది అన్ అడ్జెక్టివ్ అవుతుంది అనమాట. చూస్ ద సెంటెన్స్ విచ్ హ్యాస్ ఎ డిఫైనింగ్ అడ్జెక్టివ్ క్లాస్ ఇన్ ఇట్. డిఫైనింగ్ అడ్జెక్టివ్ క్లాస్, డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్. ఫస్ట్ లెసన్ 10th క్లాస్లో ఫస్ట్ లెసన్ తర్వాత డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ గురించి చాలా క్లియర్గా ఉంటుంది స్టేట్ సిలబస్లో. ఒకసారి చూడండి, లేదంటే నేను దాని గురించి ఒక వీడియో కూడా చేస్తాను. ద డెసిషన్ దట్ హీ షుడ్ బి ప్రాంప్టెడ్ ఈజ్ ఎ గుడ్ వన్. It is a fact that she is innocent. She came after darkness had fallen. My brother, whom you met yesterday, wants to speak to you. Okay. ఇక్కడికి వచ్చేసరికి మనకి ఆప్షన్ ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇలా మనకి ఈ కామాలతోటి సపరేట్ చేస్తుంటే ఈ క్లాస్ కనుక అది మోస్ట్లీ నాన్ డిఫైనింగ్ రిలేటివ్ క్లాస్ అయింది. డిఫైనింగ్, నాన్ డిఫైనింగ్ రెండు తేడా ఈజీగా ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా మరికొన్ని డిఫరెన్సెస్ చెప్పాలంటే కొంచెం టైం పట్టిద్ది. ఓకే. Kamal hoped to win the prize. Kamal hoped to win the prize. The subordinate clause that replaces the phrase to win the prize is if he would win the prize, that he would win the prize, how he would win the prize,
దట్ హీ విల్ నాట్ విన్ ద ప్రైజ్. దీని ఆప్షన్ వచ్చేసరికి 70 ఓకే, దట్ హీ వుడ్ విన్ ద ప్రైజ్. ఓకే, కమల్ హోప్డ్ దట్ హీ వుడ్ విన్ ద ప్రైజ్. ఇది ఎస్ఆర్ నో క్వశ్చన్ అయితే ఇఫ్ వస్తుంది. ఇది హౌ హీ వుడ్ విన్ ద ప్రైజ్ అనేది రాదు ఇక్కడ. ఓకే, దట్ హీ విల్ అని ఉంది ఇక్కడ మళ్ళీ. ఓకే, ఇది రాదు కాబట్టి సెకండ్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. ద పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ ఈస్ యూజ్డ్. ఇది మనందరికీ తెలిసిందే. ఇఫ్ టూ యాక్షన్స్ ఆర్ డన్ ఇన్ ద పాస్ట్ ఇన్ రిలేషన్ టు వన్ అనదర్, ఫస్ట్ డన్ యాక్షన్ ఈస్ సెడ్ ఇన్ పాస్ట్ పర్ఫెక్ట్, ద నెక్స్ట్ డన్ ఈస్ సెడ్ ఇన్ సింపుల్ పాస్ట్. సో దాని ఆన్సర్ ఇదే. To denote an action completed at some point of time in the past before another action was commenced. Okay. Next, 75th. If I dash money, I dash a suitable present for you. If I have money, ఈలో కంపల్సరీగా ఈ విల్ హ్యావ్ అనేది రాదు. ఇఫ్ క్లాస్లో మనకి ఈ అయితే V1 V2 లేదా హ్యాడ్ ప్లస్ V3 వస్తుంది. కాబట్టి ఈ విల్ హ్యావ్ అనేది రాదు కాబట్టి సో హ్యావ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఓకే, ఇఫ్ హ్యావ్ ఉందంటే ఇటేముండాలి అంటే ఇది మనకి ఫస్ట్ టైప్ అనమాట, ప్రాబబుల్ కండిషన్. ఇఫ్ ఐ హ్యావ్ మనీ ఐ షల్ బై అంటే థర్డ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూస్ ద లింక్ అమాంగ్ ద ఫాలోయింగ్ దట్ ఇండికేట్స్ అడిషన్. సో అడిషన్ ఇంకా ఫర్దర్ మోర్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ విత్ రిగార్డ్స్ టు ద యూజ్ ఆఫ్ ద ఆర్టికల్ యాన్. యాన్ అనేది కరెక్ట్గా ఎక్కడ యూజ్ చేశారు? యాన్ 1 రూపీ తప్పు, ఇక్కడ ఏ 1 రూపీ వస్తుంది. యాన్ ఇయర్ తప్పు, యాన్ యంగ్ తప్పు, కాబట్టి దిస్ ట్రైన్ ఈస్ an hour late, ఇది రైట్. ఓకే, నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ విత్ ద కరెక్ట్ పంక్చుయేషన్. కరెక్ట్ పంక్చుయేషన్ వచ్చేసరికి ఎస్ మోహన్, యూ వర్ రైట్ అబౌట్ దట్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్. చూస్ ద సెంటెన్స్ దట్ ఎండ్స్ విత్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్. హౌ టాల్ ఆర్ యూ, ఇది క్వశ్చన్ కిందకి వస్తుంది. హౌ టాల్ యు ఆర్ ఇది ఎక్స్క్లమేషన్. హౌ ఆర్ యూ టాల్ కాదు, ఇది మనకి ఇంకా ఇది పర్ఫెక్ట్ క్వశ్చన్, ఇది కాదు. ఓకే, యు ఆర్ టాల్ హౌ ఇది అసలు స్టేట్మెంట్ లానే లేదు. హౌ టాల్ యు ఆర్, హౌ బ్యూటిఫుల్ ఇట్ ఈస్, అట్లా అనమాట ఆన్సర్. ఇన్ రైటింగ్ ఎ డైరీ ఎంట్రీ వన్ షుడ్ జనరల్లీ యూజ్ వెరీ సింపుల్ పాస్ట్ టెన్స్. డైరీ రైటింగ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ ఉంటుంది. Biographies are told in story format, not newspaper format, comic book format, or a drama format. The two words at the top of each page help you know what words are on the page of the dictionary are called guide words. మనకి డిక్షనరీలో పైన 2 కనపడతా ఉంటాయి. వాటి బేస్ చేసుకొని మనం అందులో ఈ వర్డ్ ఉంటుంది అని వెళ్తాం. వాటినే గైడ్ వర్డ్స్ అంటాం. ఓకే, చూస్ ద కరెక్ట్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద వర్డ్ knowledge. Correct option is second one. Choose the word that has a pure vowel. Pure vowel అంటే సింగిల్ వవెల్ ఉందని అని అర్థం. ఇక్కడ నియోలో ఇయో అనే వస్తుంది, మెట్లో ఓన్లీ ఏ వస్తుంది, బాయ్లో ఆయ్ అంటే 2 వస్తున్నాయి, ఆ ప్లస్ ఈ 2 వస్తున్నాయి. నవ్లో కూడా ఆ అంటే ఫ్లాట్ ఆ ప్లస్ 2 వస్తుంది. కాబట్టి సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. చూస్ ద వర్డ్ విత్ ఎ సైలెంట్ జీ, డయాఫ్రమ్, ఇది రైట్ ఆన్సర్. ఎందుకంటే అగైన్, ఘాస్లీ, గార్బేజ్ ఇట్లా పలుకుతాం. 1 lakh rupees is a lot of money. 1 lakh rupees is a lot of money. ఈ మనీని ఎప్పుడు కూడా మనం సింగులర్లోనే 10 lakhs is a big amount అట్లా చెప్పాలి. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్. వెయిటింగ్ ఫర్ ద బస్ ఆర్ ద బసెస్ ఈస్ అనాయింగ్. దెర్ ఈస్ నో స్కూల్స్, దెర్ ఈస్ నో, అసలు మ్యాచ్ అవ్వట్లేదు. ఇట్ అన్నాడు, డోంట్ అన్నాడు, రాంగ్. సో మమ్స్ ఈజ్ అ సింగులర్ డిసీజ్ ఈజ్, కాబట్టి కరెక్ట్ వచ్చేసరికి ఫస్ట్ వన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చూస్ ద ఫ్యూనరల్ సాంగ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో అన్ ఎలిజీ రిటర్న్ ఇన్ ఏ కంట్రీ చర్చ్యార్డ్. యాక్చువల్గా మనకి ఎలిజీ అంటేనే జనరల్గా ఫ్యూనరల్ సాంగ్. అన్ ఎలిజీ రిటర్న్ ఇన్ ఏ కంట్రీ చర్చ్యార్డ్. చూస్ ద డ్రామాటిస్ట్ హూ డెవలప్డ్ కామెడీ ఆఫ్ హ్యూమర్స్. కామెడీ ఆఫ్ హ్యూమర్స్ అంటే బెన్ జాన్సన్. టైమ్ ర్యాన్ అవే ఫ్రమ్ హిమ్. ఈ టైమ్ ర్యాన్ అవే ఫ్రమ్ హిమ్ అనేది ఏ టైప్ ఆఫ్ లిటరరీ డివైస్? ఈ లిటరరీ డివైసెస్ నేను నెక్స్ట్ చేయబోయే వీడియో కంపల్సరీగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చూడండి, మనకి సిలబస్లో ఏమేమి ఉన్నాయో చూసి ఒకసారి
అవి వాటి మీద నేను కొన్ని చేస్తాను. టైమ్ ర్యాన్ అవే అనేది జనరల్‌గా మనుషులు చేసే పని. కానీ ఇలాంటి నాన్ హ్యూమన్ ఆబ్జెక్ట్స్‌కి హ్యూమనిస్టిక్ క్యారెక్టర్స్‌ని అట్రిబ్యూట్ చేస్తే అది పర్సానిఫికేషన్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఫ్లవర్స్ ఆర్ డాన్సింగ్ అంటే ఫ్లవర్స్ ఆర్ డాన్సింగ్ ఇన్ ద విండ్ అని వచ్చిందనుకో, ఫ్లవర్స్ అనేది జనరల్‌గా డాన్స్ చేయలేవు. కానీ డాన్స్ చేసినట్టుగా చూపియడం అంటే అది పర్సానిఫికేషన్ అనమాట. ద ఫాలోయింగ్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సింపతి ఇన్ లిటరేచర్. సో సింపతి ఇన్ లిటరేచర్ ఏది అంటే రాబర్ట్ బర్న్స్ టు ఎ మౌస్. ఓకే, నెక్స్ట్ ద స్టైల్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ ఈజ్ నోన్ యాజ్ డిక్షన్. ద స్టైల్ ఆఫ్ రైటింగ్, ఎన్టీఆర్ మాట్లాడుతుంటే ఆడి డిక్షన్ బాగుంటుంది అని చెప్తుంటారు కదా. స్టైల్ ఆఫ్ స్పీకింగ్ ఆర్ రైటింగ్ ఈజ్ నోన్ యాజ్ డిక్షన్. A chapter at the end of a literary work is called end of literary book or work is called, I hope, epilogue. Yes, epilogue only. Harry was given a silver watch by idi gold watch short story lo anukunta. Okay, Harry was given a silver watch by Srijut. Okay, Srijut. Choose the true statement basing on the story. After 20 years, Bob knows that the cop was Jimmy. So Bob కు తెలియదు. Okay, Bob and Jimmy were brothers కాదు friends. Bob and Jimmy worked in a restaurant కాదు. Jimmy learned that Bob was a wanted man. So ఇది right answer. The setting of the story after 20 years is outside the doorway near a hardware store. Anil learned that Hari Singh stole the money because of the thief's story. ఇది ఎక్కడ ద వెట్నెస్ ఆఫ్ నోట్స్. వాడు తీసుకొని వెళ్ళి బయటకు వెళ్ళి వర్షంలో తడిసి ఓకే ఇట్లా స్టోరీ ఉంటుంది. అది ఒకసారి చూడాలి, అది కూడా కరెక్ట్గా గుర్తులేదు. బట్ ఆన్సర్ ఈస్ ద వెట్నెస్ ఆఫ్ నోట్స్. ద మ్యాక్బర్త్స్ కాజిల్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఇన్వర్నెస్. ఓకే, before the knights came to Canterbury, they were in dash murder in the cathedral. They were in France. Okay, the leader of the witches in Macbeth is Macbeth story lo Shakespeare rasina Macbeth story lo witches ki leader evaru ani adugutunna anamata. The Wyatt sisters, Caithness, Menteith, Hecate. సో ఆప్షన్ వచ్చేసి మనకి హికటి. సో హికైట్ కాదు, అది హికటి. 100th ఆన్సర్. నెక్స్ట్ అబౌట్ మ్యాటిస్, బకెట్ ఫీల్స్ దాట్ మర్డర్ ఇన్ ద క్యాథడ్రల్. సో బకెట్ ఎలా ఫీల్ అవుతున్నాడు మ్యాటిస్ గురించి అంటే మనకు ఆప్షన్ వచ్చేసరికి హీ ఈస్ అపాథటిక్ ఫర్ దెమ్, హీ అడ్మైర్స్ దెమ్, హీ ఫియర్స్ దెమ్, హీ ఈస్ కన్ఫ్యూజ్డ్ బై దెమ్, హీ అడ్మైర్స్ దెమ్. ఓకే, next, Swami was scolded frequently by his father because for not studying for his exams. Mr. Bennet responds to the news of Elizabeth's engagement with resignation, skepticism, anger, or unreserved joy. So most probably idi skepticism. Choose the proverb that sarcastically fits Swami very well. Swami and friends స్టోరీని బేస్ చేసుకొని ఈ ప్రావర్బ్ అనేది ఇవ్వడం జరిగింది. నో వర్క్ అండ్ ఆల్ ప్లే మేక్ జాక్ ఏ డల్ బాయ్. ఓకే, దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ అకార్డింగ్ టు ద స్టోరీ. చారిటీ మ్యారీస్ మిస్టర్ కాలిన్స్ బికాస్ ఈ ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ లో జేన్ ఆస్టిన్ రాసినటువంటి ప్రైడ్ అండ్ ప్రెజుడిస్ లో ఇది చారిటీ మిస్టర్ కాలిన్స్ ని ఎందుకు పెళ్లి చేసుకుంది అంటే షీ వాంట్స్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ. అది రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇన్ ద ఎస్సే ఆఫ్ ట్రూత్ ద ఆర్ట్ దట్ బేకన్ సీక్స్ టు అప్లై ఇన్ హిస్ వర్క్ ఈజ్, వాట్ ఈస్ ద ఆర్ట్ ఆఫ్ ట్రూత్? బేకన్ రాసే బుక్స్ అన్ని కూడా ఆఫ్ ట్రూత్, ఆఫ్ స్టడీస్, ఆఫ్ చిల్డ్రన్, ఆఫ్ ఇట్లా ఆఫ్ యూత్, ఇలా ఆఫ్ అనేటువంటి వాటిని ఎక్కువగా వస్తుంటుంది. ఫాదర్ ఆఫ్ ఎస్సేస్ అని కూడా, ఫాదర్ ఆఫ్ ఎస్సేస్ గుర్తుపెట్టుకోండి, ఆయనే ఫ్రాన్సిస్ బేకన్ అనమాట.
ఈ ఆప్షన్ వచ్చేసరికి 3, ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ నేచర్. ఓకే, ట్రస్ట్ దై సెల్ఫ్, ఎవ్రీ హార్ట్ వైబ్రేట్స్ టు దట్ ఐరన్ స్ట్రింగ్. ద అబౌవ్ కొటేషన్ వాస్ టోల్డ్ బై ఆర్డబ్ల్యూ ఎమర్సన్. ఇదేదో డైలాగ్ లాగా, ట్రస్ట్ నో వన్, కిల్ ఎనీ వన్, బీ ఓన్లీ వన్, బిల్లా అన్నట్టుంది. ఓకే, ట్రస్ట్ దై సెల్ఫ్, ఎవ్రీ హార్ట్ వైబ్రేట్స్ టు దట్ ఐరన్ స్ట్రింగ్. ఓకే, ఇది చెప్పిన వాళ్ళు ఎవరంటే ఆర్డబ్ల్యూ ఎమర్సన్. అకార్డింగ్ టు బేకన్, మోస్ట్ ఆఫ్ అవర్ సైన్సెస్ కమ్ ఫ్రమ్. బేకన్ చెప్పినట్టుగా మన సైన్సెస్ అన్ని దేని నుండి వస్తున్నాయి అని చెప్పేసి అడుగుతున్నాడు క్వశ్చన్. 4, గ్రీక్స్. According to A.G. Gardner, shaking hands is an unhygienic custom. Shaking hands. 110. The final stanza of the poem, The Cloud, describes the origin of the cloud's game with the sun, the beauty of the cloud, the helping nature of the cloud. It's mostly option 1, the origin of the cloud. Choose the incorrect statement from the following with regards to the poem, The Palanquin Bearers. దీని ఆప్షన్ వచ్చేసరికి ద బేరర్స్ ఫెల్ట్, ఇన్కరెక్ట్ అన్నాడు. ఇక్కడ ఇదే నెగటివ్ లో క్వశ్చన్ అడగటం అనేది ఇక్కడ మనకి ఎగ్జామ్స్ లో ఎక్కువగా వస్తున్నటువంటి విషయం. ఇది ఇలాంటివి మనం మెయిన్ గా చూడాలి. కొన్నిసార్లు డైరెక్ట్ గా వెళ్ళిపోతాం ఆన్సర్. ద బేరర్స్ ఫెల్ట్ దట్ హెవీ వెయిట్ ఆఫ్ ద బ్రైడ్ అండ్ ద palanquin. The bearers were singing along happily. The bearers were delighted to carry the bride. The bride was sad and happy at the same time with mixed feelings. First one is the incorrect answer. According to that, first one is the right answer. The entire poem, The Road Not Taken. So, ఈ road not taken అనేది మెటాఫరా, బ్యాలెడా, సిమిలియా, పర్సానిఫికేషన్ అని అడిగాడు. సో మెటాఫర్ అంటే ఇదంతా కూడా జీవితాన్ని కంపేర్ చేసుకుంటూ, లైఫ్ ని కంపేర్ చేస్తూ చెప్పింది అనమాట. ఓకే, మెటాఫర్. సిమిలి అంటే 2 సిమిలర్ థింగ్స్ ని కంపేర్ చేయటం. ఇక బల్లడ్ అంటే లాంగ్ నారేటివ్ పోయం, పర్సానిఫికేషన్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. మెటాఫర్ అనేది ఈజ్ ఆల్సో కంపారిజన్, బట్ అది అక్కడ పోలిక ఉండదు, కానీ పోలిక చెప్తారు అనమాట. అట్లాంటి చెప్తే మెటాఫర్ అయింది అనమాట. ఇక్కడ సిమిలికి మెటాఫర్కి డిఫరెన్స్ ఏంటంటే సిమిలీలో లైక్ ఆర్ యాజ్ యూజ్ చేస్తారు, మెటాఫర్లోకి వచ్చేసరికి లైక్ ఆర్ యాజ్ యూజ్ చేయరు. టెలిఫోన్ కన్వర్జేషన్ ఈజ్ అ కన్వర్జేషన్ బిట్వీన్ డాష్ 2 Americans, Negro and a white lady, an Indian lady and a European lady, 2 African ladies. Option is a Negro and a white lady. Next, money is more liquid than gold. This sentence is an example of relative class. ఇది రిలేటివ్ క్లాస్ కాదు, ఇందులో అసలు క్లాస్ లేదు, ఇది ప్లెయిన్ సెంటెన్స్. An example of passive voice. No, it is direct statement. A comparative degree, indirect speech. So more liquid than, so comparative degree. Read the following passage and choose the correct answers. The Rajputs, అంటే ఇది ప్యాసేజ్ టైప్ క్వశ్చన్స్. ఈ రాజ్పుట్స్ యొక్క గొప్పతనం గురించి ఇచ్చిన ప్యాసేజ్. The Rajputs occupy an honored place in the history of India. They were a warlike people. They were proud and patriotic. They were jealous of their honor and would lay down their lives to uphold it. They loved their homes and fought bravely to defend the honor of their women folk. Nothing would tame their spirits. None can fight like them. ఇది passage. Choose the central theme of the passage. The rise and fall of the Rajputs, the women folk of the Rajputs, Rajputs of as freedom fighters, Rajputs the spirited heroes of Indian history. The expression tame their spirits అంటే వాళ్ళ స్పిరిట్స్ ని ఎవరు కూడా కర్బ్ చేయలేరు అని అర్థం. ఇక్కడ క్రబ్ అని ఇచ్చాడు, క్రబ్ కాదు ఇది యాక్చువల్గా కర్బ్, CURB. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. Rajputs occupy an honored place in history because ఎందుకంటే they lived and died upholding their self-respect. This is the right answer. Next, inko passage ichadu. The world of today has achieved much, but for all its declared love for humanity, it has based itself far more on hatred and violence than on the virtues that make man human. War is the negation of truth and humanity. Sometimes war may be unavoidable, but its progeny are terrible to contemplate. Not mere killing, for man must die, but the deliberate and persistent propagation of hatred and
falsehood which gradually become the normal habits of the people. ఇది ప్యాసేజ్. ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ నాట్ ఇంప్రెసివ్ బికాస్ మీరు కావాలంటే మళ్ళీ ఒకసారి ఈ ప్యాసేజ్ మీరు మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూసుకొని చదువుకోండి. ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద వరల్డ్ ఆర్ నాట్ ఇంప్రెసివ్ బికాస్ దే ఆర్ మోస్ట్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యుమానిటీ. సారీ ఇట్స్ లవ్ ఫర్ హ్యుమానిటీ ఈస్ ప్రిటెన్స్. ఇది రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, వార్ ఈస్ ద నెగేషన్ ఆఫ్ ట్రూత్ మీన్స్ ఆప్షన్ వచ్చరికి వార్స్ స్ప్రెడ్ ఫాల్స్హుడ్. నెక్స్ట్, ద వరల్డ్స్ లాస్ట్ బిట్, ద వరల్డ్స్ డిక్లేర్డ్ లవ్ ఫర్ హ్యుమానిటీ ఈజ్ నాట్ టు బి టేకెన్ సీరియస్లీ. దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇది ఇక్కడ తోటి 120 బిట్స్ ఎండ్ అయ్యాయి. ఇక్కడ నుండి ఆల్రెడీ మెథడాలజీ స్టార్ట్ అయింది. ఈ మెథడాలజీ నేను ఆల్రెడీ బిట్ చేసేసాను, ప్రాక్టీస్ బిట్స్ లో ఉంది, అది చేయండి. ఇక్కడ నేను ఎండ్ కార్డ్స్ లో ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ listening to watching to my video. Please like, share and subscribe. Thank you.